హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అటవీ శాఖ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికైతే మనకి దాదాపు 30,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా చేసినా, మీరు డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాగో మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటారు కాబట్టి. సో ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదన్నమాట. పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేసుకునే విధంగా మనకైతే రావడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు, ఆల్ ఇండియన్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో వెంటనే ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే సంస్థ అన్నమాట ఇది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విభాగం నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. సో వీళ్ళు అఫీషియల్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మనకైతే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ పొజిషన్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ కి అయితే మీకు పే స్కేల్ లెవెల్ 2 పే స్కేల్ అయితే ఇస్తారనమాట. మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే జాబ్ కి అప్లై చేయొచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేయొచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. తర్వాత మీకు జస్ట్ టైపింగ్ స్కిల్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా మనకి ఇక్కడ లెవెల్ 1 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం 18 ఇయర్స్ ఉండాలి. 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అని చెప్పి ఇంకొక జాబ్ కూడా ఉంది. ఇది కూడా 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఫర్ దిస్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఎందుకంటే ఒక్క దాంట్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట కేటగిరీలో. సో ఇదైతే మనకి గ్రాడ్యుయేట్ ఇన్ లైబ్రరీ సైన్స్. లైబ్రరీ సైన్స్ లో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ లైబ్రరీ సైన్స్ అసిస్టెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఇంటర్ సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే 10th సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ వాళ్ళైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉన్నది అప్లికేషన్ ఫామ్ అనేది. సో కాబట్టి చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే లాస్ట్ లో చెప్పడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక పోస్ట్ కంటే మీరు ఎక్కువ అప్లై చేస్తుంటే, అంటే ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ ఆల్సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి రెండింటికి అప్లై చేస్తున్నట్లయితే మీరు 2 అప్లికేషన్ ఫామ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇండివిజువల్ గా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ కి అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు ఇంకొక 3 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ కూడా అయితే మీరు పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్స్ మీద కూడా అయితే మీరు వెనకమాల మీ నేమ్ అండ్ ఆల్సో మీరైతే మీ ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ కూడా అయితే మీరు ఇంకో 3 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ కూడా అయితే ఎన్వలప్ కవర్ లో అయితే వేయాల్సి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫామ్ కి అయితే పిన్ చేయాల్సి ఉంటుంది. సో అడిషనల్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అన్ని జిరాక్స్లు కూడా అయితే చేసి ఆ జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే అప్లికేషన్ ఫీజు కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 800 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు 300 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పే చేస్తే సరిపోతుంది అనమాట. అప్లికేషన్ ఫీజు పే చేయవసరం లేదు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అంటే మొత్తం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళైతే 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఈ ఫీజు అన్ని కూడా అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళైతే
ఆన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏబుల్ అట్ బెంగళూరు ఈ పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని రిటర్న్ టెస్ట్ కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నో ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరనమాట. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్లకి వెళ్ళి అప్లికేషన్ సంబంధించిన ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ తీసుకుని ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా అయితే మీరు అటాచ్ చేసి ఆ 3 ఫోటోగ్రాఫ్స్ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ లో పెట్టేసి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అయితే రాసి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాసి అక్కడ పైన తర్వాత మీరు 2 అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. 2 అడ్రస్ కూడా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 2 అడ్రస్ కూడా ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లై చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ లో కూడా మీకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ ఇవే ఉంటాయి. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి అయితే ఇది కూడా కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మాత్రమే అయితే ఉంటుందన్నమాట. సో 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 1/3 మార్క్ రాంగ్ ఆన్సర్ కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ కంటే ముందలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే 3rd January 2025 లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఆ పోస్ట్ అనేది, మీరు పోస్ట్ చేసిన పోస్ట్ అనేది. కాబట్టి ఈ వీడియోను చూడంగానే మీరు వెంటనే ఈ ప్రాసెస్ అంతా అయితే స్టార్ట్ చేయండి. మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్స్ కూడా అయితే ఇండివిజువల్ గా ఏ పోస్ట్ కా పోస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఆ 3 పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే పెడతాం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, నేషనాలిటీ, తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అయితే బ్లాక్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ లో పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రాయండి. తర్వాత మీ ఫోటోగ్రఫీ ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డిమాండ్ డ్రాఫ్ట్ కి సంబంధించిన డ్రాఫ్ట్ నెంబర్, తర్వాత డేట్ కూడా అయితే మీకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, తర్వాత ఓబీసీనా, ఎస్సీనా ఏదైతే అది, తర్వాత మేల్, ఫీమేల్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి మీరు ఏ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీరు మా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేస్తారో అవి. తర్వాత ఎడ్యుకేషనల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ ప్లేస్, డేట్ రాసి మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు అప్లై చేశారా అంటే మీరు అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేశారా లేదా అని చెప్పి. సో ఏదైతే ఉంటుందో అది అటాచ్ చేసిన క్లిక్ చేయండి. తర్వాత ఏమైనా చేయని ఉంటే నోట్ పెట్టండి. తర్వాత ఇక్కడ మనకి నెక్స్టర్ అని చెప్పేసి ఉంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇది అవసరం లేదు. ఈ 2 పేజెస్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి, అలాగే లైబ్రరీకి సంబంధించిన అసిస్టెంట్ కూడా అయితే మనకి అప్లికేషన్ ఫామ్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటాయి. సో అది చూసి ఇక్కడ మనకి పేరు ఉంటుంది లోయర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి. సో అది చూసి డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఆఫ్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్ గా పోస్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో త్వరగా అయితే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఆ జాబ్ వీడియోస్ అంటే ఆ జాబ్స్ కి సంబంధించిన కామెంట్ అయితే చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి. సో చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.